హాయ్, హలో, నమస్తే. నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వై డస్ ఏఐ యూజ్ వాటర్ అండ్ హౌ మచ్ వాటర్ ఈజ్ యూజ్డ్? మీకు ఇప్పటికే అర్థమైంటుంది ఏఐకి వాటర్కి కనెక్షన్ ఏంటి, అసలు ఏఐ వాటర్ ఎలా వాడుతుంది, ఎంత వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది అనేది మనం ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి తెలుసుకుందాం. సో ఏఐ అనగానే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ సర్వీసెస్, ఏఐ ప్రోడక్ట్స్, ఏఐ టూల్స్, లేదంటే రోబోట్స్, లేదంటే డిఫరెంట్ టాస్క్ చేసే టూల్స్, రోబోట్స్ ఉన్నాయి. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఓన్లీ ChatGPTని మాత్రమే తీసుకొని మనం ఈరోజు అర్థం చేసుకుందాం. అసలు ఏఐకి వాటర్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఏఐ వాటర్ని ఎలా యూజ్ చేస్తుంది, అసలు ఎక్కడ వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది, ఎంత వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది, పర్ మినిట్ ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది, పర్ డే ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అసలు ఈ వాటర్ కన్జంప్షన్ ఏ స్కేల్లో ఉంటుంది, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనకు ఇమాజిన్ చేసుకోవచ్చు ఈ వీడియో తర్వాత. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఏ అంటున్నాడు, వాటర్ అంటున్నాడు, మీకు ఒక చిన్న ఫ్లో చూపిస్తాను, స్క్రీన్ మీద చూసేయండి. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్? నేను ChatGPT ఓపెన్ చేశాను. ChatGPT ఓపెన్ చేసి చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్నే ప్రాంప్ట్ అంటాము, ఆ ప్రాంప్ట్నే ఇన్పుట్ అంటాము, క్వైరీ అంటాము. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్. సో మీరు ఏమని పిలుస్తారు అనేది మీ ఇష్టము. సో ఒక చిన్న క్వశ్చన్ని ChatGPTకి ఇస్తాను. వాట్ ఈస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా అనే ఒక చిన్న ప్రాంప్ట్ని ChatGPTకి ఇస్తాను. నేను సింపుల్గా ఏమడుగుతున్నాను, ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అని ChatGPTకి ఒక చిన్న క్వైరీ ఇస్తున్నాను. ఆ క్వైరీ ఇవ్వగానే ChatGPT వెంటనే మీకు ఆన్సర్ ప్రొవైడ్ చేస్తుంది. వితిన్ సెకండ్స్లో మీకు ఆన్సర్ వస్తుంది. బట్ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, మెకానిజం ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు తెలీదు. సో దాంట్లో రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి సాఫ్ట్వేర్ యాంగిల్, లేదంటే డెవలపర్ యాంగిల్. అసలు ఆ ChatGPTని ఎలా బిల్డ్ చేశారు, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఏంటి, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, ఏ మోడల్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ టెక్నాలజీ సైడ్ వస్తాయి, డెవలపర్ సైడ్ వస్తాయి. హార్డ్వేర్ సైడ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో నేను ఈ క్వశ్చన్ అడిగాను, ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అని. సో సోషల్ స్టడీస్ లేదంటే డెమోగ్రాఫిక్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది, లేదంటే జియో స్పేషియల్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ ఇవ్వడానికి ChatGPT దగ్గర డేటా ఉంటుంది, లేదంటే ChatGPT అనే ఒక మోడల్ ఆ డేటా మీద ట్రైన్ అయ్యే ఉంటుంది. ఎవరో ఒకరు ట్రైన్ చేసి ఉంటారు, లేదంటే ఆ ChatGPTని ఎవరైతే బిల్డ్ చేశారో ఆ ఏఐ ఇంజనీర్స్ దాన్ని మోడల్ని ట్రైన్ చేసి ఉంటారు. సో ఆ మోడల్ ట్రైన్ చేసి ఉంటారు, దానికి సంబంధించిన డేటా అంతా ఎక్కడ ఉంటుంది. ఇదైతే చిన్న డేటా అయితే కాదు. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే చిన్నదిగానే ఉంటుంది. బట్ ప్రపంచంలో నేను ప్రాంప్ట్ ఇచ్చిన టైంలో, నేను క్వశ్చన్ ఇచ్చిన టైంలో నాతో పాటు కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ChatGPT యూజర్స్, వాళ్ళు కూడా ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చే ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చి ఉంటారు. దానికి సంబంధించిన డేటా అంతా ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ల్యాప్టాప్లో మనకు సంబంధించిన ఫైల్స్, ఫొటోస్, వీడియోస్, అప్లికేషన్స్, గేమ్స్ అన్నీ ల్యాప్టాప్లో స్టోర్ అయి ఉంటాయి. దానికి సంబంధించిన స్టోరేజ్ ల్యాప్టాప్లోనే ఉంటుంది, అది మనకు తెలుసు. ఆ పర్టికులర్ హార్డ్ డిస్క్ కానీ లేదంటే SSD కానీ బయట తీసామంటే ఆ స్టోరేజ్ ఏంటి, దాంట్లో ఏమున్నాయి, ఒకవేళ దాన్ని తీసి ఇంకొక ల్యాప్టాప్లో కూడా పెట్టుకోవచ్చు, దానికి కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ChatGPT అనేది ఒక వర్చువల్గా మనకు అప్లికేషన్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని వెనకాల డేటా, ట్రైన్ చేయబడిన డేటా కానీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ ఉందో మనకి ఎవరికి తెలియదు. అవి ఎక్కడ ఉంటాయి అంటే సర్వర్స్ మీద డేటా స్టోరేజెస్ సర్వర్స్ రన్ అవుతుంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే డేటా సెంటర్స్లో ఈ సర్వర్స్ అన్నింటినీ సెక్యూర్ చేసి, డేటా స్టోరేజెస్ అన్ని సెక్యూర్ చేసి పెట్టుంటారు. సో మనం ఇంతకుముందు వీడియోస్లో డేటా సెంటర్ అంటే ఏంటి, డేటా సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి, ఇండియాలో కూడా చాలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రాబోతున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఇంతకుముందు. సో ఈ డేటా సెంటర్స్ ఒక ఫ్యాక్టరీని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక క్లాత్ ఫ్యాక్టరీ, అపరెల్ ఫ్యాక్టరీ, బట్టలు తయారు చేసే ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది, దాంట్లో ఏముంటాయి, మెషిన్స్ ఉంటాయి, టైలరింగ్ మెషిన్స్ ఉంటాయి, టీషర్ట్స్ తయారు చేస్తారు, ప్యాంట్లు తయారు చేస్తారు, లేదంటే షర్ట్స్ తయారు చేస్తారు. ఇలానే సేమ్ ఒక ఫ్యాక్టరీలో సర్వర్స్, డేటా స్టోరేజ్ అన్నీ కలిపి ఒక చోట పెడితే డేటా సెంటర్ అని పిలుస్తారనమాట. సో ఈ డేటా సెంటర్ చాలా పెద్దగా ఉంటుంది, బిలియన్ కెపాసిటీ స్టోరేజ్ ఉంటుంది, మన అంచనాకి మించి ఉంటుంది. మనం ఊహించలేము ఎన్ని మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్ దాంట్లో పడతాయి అనేది మనకు అంచనా కూడా ఉండదు, మనకు నోటికి కూడా లెక్క డైరెక్ట్గా రాదనమాట. సో అంత స్పేస్ ఈ డేటా సెంటర్లో ఉంటుంది. అవన్నీ రన్ చేయడానికి సర్వర్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఇక్కడ డైరెక్ట్ కన్జంప్షన్, ఇండైరెక్ట్ కన్జంప్షన్ రెండు ఉన్నాయి అనమాట.
అంత సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. మన ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ లేదంటే కంప్యూటరు ఇలా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తే మనకు తెలుసు. లేదంటే ఎవరైనా ల్యాప్టాప్ కింద ఒక కూలింగ్ ప్యాడ్ పెట్టుకొని ఫ్యాన్లు 2 పెట్టుకొని వర్క్ చేస్తుంటారు. ఎందుకు? ల్యాప్టాప్లో నుంచి హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని తగ్గించడానికి కూలింగ్ ప్యాడ్లో ఫ్యాన్లు యూజ్ అవుతాయి అన్నమాట. సేమ్ అట్లనే డేటా సెంటర్లో జనరేట్ అయ్యే హీట్ని రెడ్యూస్ చేయడానికి వాటర్ని యూజ్ చేస్తారు. ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యి హీట్ని రెడ్యూస్ చేస్తుంది. ఇది డైరెక్ట్ కన్జంప్షన్, చాలామందికి తెలియని విషయం అనమాట. సో ఇండైరెక్ట్ కన్జంప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్ట్రిసిటీ. ఈ డేటా సెంటర్ రన్ చేయడానికి అక్కడ పవర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఆబ్వియస్గా ఎలక్ట్రిసిటీ కూడా వాటర్లో నుంచి జనరేట్ అవుతుంది. సో డైరెక్ట్ కన్జంప్షన్, ఇండైరెక్ట్ కన్జంప్షన్, వాటర్ ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంది. ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో ఒక చాట్ జీపీటీని మాత్రమే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చాట్ జీపీటీలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అని అడిగాను. ఆ ఒక్క క్వశ్చన్కి 0.32 ml కన్జ్యూమ్ అవుతాయి. ఒక్కొక్క క్వైరీ నాతో పాటు నా పక్కన ఇంకో 2-3 కూర్చొని చాట్ జీపీటీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే, నేను ఒక క్వైరీ, తను ఒక క్వైరీ, ఇంకో క్వైరీ ఇస్తూ పోతే ఎవ్రీ క్వైరీకి 0.32 ml పర్ క్వైరీ అనేది అంచనా అనమాట. సో ఇది అంచనా కూడా ఎవరు చెప్పారు? చాట్ జీపీటీ ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ ఎవరైతే ఉన్నారో తను ఎస్టిమేట్ చేస్తున్న నెంబర్ అయితే ఇది. కొన్ని రీసెర్చెస్ ప్రకారం 0.1 to 0.25 ml కూడా చేయొచ్చు. సో మిల్లీలీటర్స్లోనే ఉంది కదా, ఎందుకు అంతగా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాం అని మీకు డౌట్ రావచ్చు. ఒక క్వైరీకి మిల్లీలీటర్. మనం చాట్ జీపీటీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక క్వైరీతో వదులుతామా? అది ఒక రెస్పాన్స్ ఇస్తుంది, అది మనకు నచ్చదు, మనం ఇంకోటి అడుగుతాము. అట్లా ఒక 5-6 క్వైరీలు ఖచ్చితంగా యూజ్ చేస్తాం. లేదంటే మనం యూజ్ చేస్తున్న టైంలోనే బిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తారు. దీన్ని ఒక సింపుల్ మ్యాథ్ కింద కన్వర్ట్ చేస్తే మనం చూసుకోవచ్చు, ఒక నిమిషానికి ఫస్ట్ మనం వరల్డ్ వైడ్ ఎన్ని క్వైరీస్ క్యాలిక్యులేట్ అయ్యాయి అనేది మాత్రం చూసుకుందాం. ఓన్లీ చాట్ జీపీటీలో మాత్రమే. నేను గూగుల్ జెమినై కానీ, డీప్ స్టేట్ కానీ, నానో బనానా కానీ ఎటువంటి ఏఐ టూల్ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఓన్లీ చాట్ జీపీటీని మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. అప్రాక్సిమేట్గా వరల్డ్ వైడ్లో పర్ మినిట్ 2.5 బిలియన్ క్వైరీస్, పర్ మినిట్ కాదు పర్ డే 2.5 బిలియన్ క్వైరీస్ రిజిస్టర్ అవుతాయి అన్నమాట. సో పర్ డేకి 2.5 బిలియన్స్ అంటే ఒక డేలో ఎన్ని మినిట్స్ ఉంటాయో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఆ బేసిస్ ప్రకారం ఒక నిమిషానికి దగ్గర 1.74 మిలియన్ క్వైరీస్, 1.74 మిలియన్ క్వైరీస్ ఇక్కడ మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. సో ఆ బేసిస్ మీద డైలీ కన్జంప్షన్ ఏమో 556 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్డ్, ఎవ్రీ మినిట్కి ఏమో 556 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. డైలీ బేసిస్లో ఏమో 8 lakh లీటర్ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో పర్ డే చూసుకుంటే 8 లక్షల లీటర్ల వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. పర్ మినిట్ తీసుకుంటే 556 లీటర్లు కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్, ఎన్ని గ్యాలన్స్. మీరు గ్యాలన్స్లో లెక్కేసుకోవచ్చు, లీటర్స్లో లెక్కేసుకోవచ్చు. మీకు ఇంకా ట్యాంకర్స్లో కావాలంటే ట్యాంకర్స్లో కూడా లెక్కేసుకోండి. మీ ఇంటి దగ్గరకు వచ్చే ట్యాంకర్ ఎంత కెపాసిటీ ఉంటుంది, ఆ ట్యాంకర్లో ఎన్ని లీటర్లు పడతాయి, ఇలా ఎన్ని నదులు, ఎన్ని చెరువులు, ఎన్ని సముద్రాలు సరిపోతాయో మీరే అంచనా వేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడైనా డేటా సెంటర్ని ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే ఆ డేటా సెంటర్ని ఈ కోస్టల్ ఏరియాకి దగ్గరలో కానీ, లేదంటే వాటర్ ఎక్కువ అవైలబుల్ ఉన్న ఏరియాలో ఎందుకు పెడతారు అంటే, ఈ డేటా సెంటర్కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ కన్జంప్షన్ డైరెక్ట్గా ఉండొచ్చు, లేదంటే ఇండైరెక్ట్గా ఉండొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను డైరెక్ట్గా ఎలా కన్జ్యూమ్ అవుతుంది, ఇండైరెక్ట్గా ఎలా కన్జ్యూమ్ అయిపోతుంది అని. సో అందుకే డేటా సెంటర్స్ని ప్లేస్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా వైజ్గా, చాలా తెలివిగా వాటర్ ఎక్కడి నుంచి అయితే ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కువ వాటర్ ఎక్కడి నుంచి అయితే తీసుకొని డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయగలరో ఆ డేటా సెంటర్కి, ఆ ప్లేస్లో మాత్రమే డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. మీరు జస్ట్ గూగుల్లో లేదంటే వికీపీడియాలో కూడా చూడొచ్చు ఏషియాలో డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ డేటా సెంటర్స్ అన్ని ఏ లొకేషన్లో ఉన్నాయి, ఆ లొకేషన్కి వాటర్ కానీ లేదంటే ఓషన్ కానీ రివర్ కానీ ఎంత దగ్గరలో ఉన్నాయో చూసుకోండి. ఈ ఏఐ అనేది 2025, 2026లో బాగా ఎక్కువగా వాడుతున్నాం. మనం కూడా డే టు డే లైఫ్లో వాడుతున్నాం. బట్ వెళ్ళే కొద్దీ దీన్ని మన కన్జంప్షన్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఏఐని వాడకం గట్టిగా ఉంటుంది అనమాట. మనం ప్రతి దాంట్లోనూ ఏఐ వాడతాం. మేబీ మనం చెప్పుకున్నాం ఎక్కడెక్కడ రీప్లేస్మెంట్స్ వస్తాయి, ఎక్కడెక్కడ వేరే పనులు చేస్తుంది అని. సో అలా వెళ్ళే కొద్దీ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్, ఎన్ని నదులు, ఎన్ని సముద్రాలు ఖాళీ అయిపోతాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో దానివల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మీ ఇమాజినేషన్కి నేను ఒక క్వశ్చన్ మార్క్గా వదలాలనుకుంటున్నాను. సో
ఈ డేటా సెంటర్స్ మాత్రమే ఇంత కన్జ్యూమ్ చేస్తే ఒక చాట్ జీపీటీకి సంబంధించిన, ఒక ఓపెన్ ఏఐకి సంబంధించినది, గూగుల్ జెమినై, లేదంటే డీప్ స్టేట్ ఇలాంటివి ఎంత కన్జ్యూమ్ చేస్తాయి అనేది మీరే అర్థం చేసుకోండి, మీరే ఒకసారి ఊహించుకోండి. సో ఇది ఇవాళ వీడియో. ఇన్ఫర్మేటివ్గా ఉందని మీరు అనుకుంటే కమెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.